సార్, స్ట్రైట్ కంపారిజన్ 2014 టు 19 వర్సెస్ 2000 ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు? మీరు స్ట్రైట్ అవే ఏంటంటే నాడు నేడు అడుగుతున్నారు. నేడు వైసీపీ హయాంలో 48,689 మంది. అంటే మీరు నాకు ఇంటర్వ్యూ మొత్తం ఇదే సరిపోయిందండి, తర్వాత మీ ఇష్టం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నేను ఏది కూడాను నాకు నోటికి వచ్చినట్టు మాటలు నేను మాట్లాడలేదండి. ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్, రైట్? యాజ్ జర్నలిస్ట్ మేమే షాక్ అవుతున్నాం. ఆర్టీఐ ద్వారా మాకు కూడా కొన్ని విషయాలు తెలియట్లేదు. బట్ దిస్ ఇస్ వెరీ షాకింగ్ ఫ్యాక్ట్ దట్ ఒక్కనే ఆ పైసా కూడా కేటాయించలేదు కాబట్టి నేను తీసేసా. ఇంకా నేను ప్రత్యేకంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఏటేటా లబ్ధిదారులు అనేది పూర్తిగా తగ్గిపోతూ వచ్చారు. దీంట్లో అసలు భారతీయ జనతా పార్టీ ఉనికి ఉన్నదే ముస్లింలకు. ఒకవేళ ఈ దేశంలో కనుక ఈ గడ్డం టోపీ అన్నవాడు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు. వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2024 ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. ఎన్నికల కోడ్ కూడా త్వరలో రాబోతుంది. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏ వర్గాలకి ఎటువంటి లబ్ధి చేకూరింది, ఎంతమంది అన్యాయం అయిపోయారు, అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ప్రతిరోజు కూడా అనేక మంది విశ్లేషకులతోటి, రాజకీయ నాయకులతోటి చర్చలు జరుపుతాం. ముఖ్యంగా ఈ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఇంకొక పక్కన జనసేన ఎన్డీఏలో ఉండడం, ఇది మైనారిటీ వర్గాల్లో కాస్త అసంతృప్తికి లోను చేస్తోంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పరిస్థితిలో బీజేపీ ఈ కూటమిలోకి కనుక వస్తే వారి అభిప్రాయాలు ఎలా ఉంటాయి? పొత్తుని స్వాగతిస్తారా, లేదు పొత్తుకు వ్యతిరేకంగా ఉంటారా? భారతీయ జనతా పార్టీని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రానివ్వకపోవడానికి మైనారిటీలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం 2014 నుంచి 19 వరకు మైనారిటీ సామాజిక వర్గాలకి ఎటువంటి లబ్ధి చేకూరింది, లేదు ఏం జరగలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు అసలు వాళ్ళు సాధించింది ఏంటి, వాళ్ళకి దక్కింది ఏంటి, వాళ్ళు అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనే వివరాలు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మొహమ్మద్ ఫారూక్ షిబ్లీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, స్ట్రైట్ కంపారిజన్ 2014 టు 19 వర్సెస్ 2019 టు 24 ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తారు? మీరు స్ట్రైట్ అవే ఏంటంటే నాడు నేడు అడుగుతున్నారు. ఎస్, నాడు టీడీపీ హయాంలో, నేడు వైసీపీ హయాంలో. చాలా స్పష్టంగా నాడు ఏదైతే 5 ఏళ్ల టీడీపీ పాలన జరిగిందో ఆ 5 ఏళ్ల టీడీపీ పాలనలో 48,689 మంది దుల్హన్ పథకం ద్వారా లబ్ధి పొందారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అంటే ఈ నేడు వచ్చేటప్పటికి దుల్హన్ పథకం ఊసే లేదు. 2018 డిసెంబర్ 30వ తారీఖున నేనున్నాను, నేను విన్నాను, నేను చీల్చేస్తాను, నేను చెండాడేస్తాను అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకొని గంపెగుత్తుగా ముస్లిం సమాజం యొక్క ఓట్లు తీసుకొని అసలు ఆ దుల్హన్ పథకం ఊసే లేకుండా పోయింది. దాని తర్వాత మా యొక్క పోరాటం ఎంత చేసినా గానీ, కేసులు అయితే పెట్టించుకున్నాం గానీ ప్రయోజనం అయితే ఏం జరగల. సరే, లాస్ట్ కి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్ ద్వారా మనం హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఈ ప్రభుత్వం మాకు ఈ రకంగా మాకు మోసం చేస్తుందండి అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు ఎట్ లాస్ట్ ఆల్మోస్ట్ 9 months అక్కడ ఫైట్ జరిగిన తర్వాత అప్పుడు 2022 అక్టోబర్ నుంచి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కేవలం 2,000 మందికి మాత్రమే ఆ దుల్హన్ పథకం అనేది ఇప్పుడు దాకా లబ్ధి జరిగింది. నాడు నేడులో ఇది ఒక ఫస్ట్ పాయింట్ సార్. దాని తర్వాత నాడు టీడీపీ హయాంలో, తెలుగుదేశం పార్టీ హయాంలో 549 మంది విద్యార్థులను ఏదైతే విదేశీ విద్యా పథకం ఉందో 15 లక్షలు ప్లస్ 1,70,000 రూపాయలు రానుపోను ఖర్చులు ప్లస్ వాళ్ళకి వీసా ఖర్చులకి కానీ 16.5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ విద్యా పథకాన్ని తీసి పక్కన అటకెక్కిచ్చేసి రెండవ వైపు నుంచి ఏం చేశారంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో రావాల్సినటువంటి బకాయిలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు చేసిన దానికి మేమెందుకు ఇస్తాము అని చెప్పేసి మొండిగా తిరస్కరించడం జరిగింది. మరలా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వీళ్ళు ఎవరి మాట వినరో, వీళ్ళకి మొట్టికాయలు అక్కడి నుంచి చేయించాల్సిందే అని చెప్పేసి మరలా ఇంకో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రభుత్వం పై తీసుకొచ్చి వేసిన తర్వాత వెరీ రీసెంట్ గా 25,88,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో వెళ్ళిన విద్యార్థుల తాలూకా అమౌంట్ ని రిలీజ్ చేయించడం జరిగింది.
అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి అని చెప్పి చూస్తే కేవలం 40 మందికి మాత్రమే, అది కూడాను సెలెక్టివ్ గా వాళ్ళని పంపించడం జరిగింది. అంటే 570, 600 మంది ఎక్కడ, 40 మంది ఎక్కడ, ఇది చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల విజ్ఞతకి వదిలేస్తాను. అదే విధంగా ఇంకో వైపు నుంచి చూసుకుంటే గనక 5 ఏళ్ల టీడీపీ పాలనలో ఏదైతే మన వక్ఫ్ ఆస్తులు ఉన్నాయో, ఆ వక్ఫ్ ఆస్తుల యొక్క సంరక్షణ కోసం, ఆ వక్ఫ్ ఆస్తుల యొక్క డెవలప్మెంట్ కోసం, అదే విధంగా మస్జిద్ల మరమ్మతుల కోసం కానివ్వండి, దాదాపు 36,87,00,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు మా గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 86 లక్షల రూపాయలు చాలా కష్టపడి ఖర్చు పెట్టారు. కాకపోతే 36 కోట్లు అంటే 36 అంటే తక్కువ కదా సార్, 86 అంటే ఎక్కువ ఫిగర్ కదా. కాబట్టి అలా ఏమైనా అనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదు, బట్ వాస్తవం అయితే ఇది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి గత 5 సంవత్సరాల్లో వచ్చేటప్పటికి మీకు ఏదైతే ఈ రంజాన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ మస్జిద్ల యొక్క మెయింటెనెన్స్ కోసం, ఈద్గాల యొక్క మెయింటెనెన్స్ కోసం, అదే విధంగా మనకి ముస్లిం సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో, ఎందుకంటే హ్యూజ్ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అవుట్ సైడ్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 20,25,00,000 రూపాయలు గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఖర్చు పెట్టడం జరిగిందండి 5 సంవత్సరాల కాలంలో. దేవుడి దయ వల్ల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి పదే పదే చెప్పే మా గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 1,86,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది, అది కూడాను అతి కష్టం మీద. నౌ అనదర్ పాయింట్. అవును సార్, అంటే మీరు నాకు ఇంటర్వ్యూ మొత్తం ఇదే సరిపోయిందండి, తర్వాత మీ ఇష్టం. మీరు నాడు నేడు అడిగారు, నా లిస్ట్ ఎండ్ కాదు. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నేను ఏది కూడాను నాకు నోటికి వచ్చినట్టు మాటలు నేను మాట్లాడలేదండి. ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా, అదే విధంగా ఏదైతే APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వెబ్సైట్ ఉందో, ఆ వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి సమాచారాన్ని మాత్రమే నేను మీ అందరితో పంచుకుంటాను. నేను దాన్ని కష్టపడి మనం దాన్ని సంపాదించాం కాబట్టి మా దగ్గర వాటి తాలూకు యొక్క ప్రతిదీ కూడాను, అంశం కూడాను మా దగ్గర ఉంది. అదే విధంగా APSMFC లాస్ట్ పాయింట్ అండి, ఇది ఒక మేజర్ పాయింట్. ఇది APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అనేక మంది మహిళలకు స్వయం ఉపాధి కొరకు కుట్టు మిషన్లు కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఈ మెకానిక్స్ ఫీల్డ్ లో ఎక్కువగా ముస్లిం సమాజం నుండి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి టూల్ కిట్స్ కానివ్వండి, దుకాన్ మకాన్ పథకం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడాను సమకూర్చేవాడు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో అసలు దాని యొక్క ఊసే లేదు. గతంలో దాదాపు 400 కోట్ల రూపాయలు APSMFC ద్వారా ప్రత్యేకంగా అంటే ఇతరులకు లేనివి మాకు సపరేట్ గా చేసినటువంటి ఏదైతే సంక్షేమం ఉందో అది 400 కోట్ల రూపాయలు మళ్ళీ సపరేట్ గా APSMFC ద్వారా చేస్తే, ఇక్కడ మట్టుకు కేవలం స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కాకుండా దీంతో పాటు షేక్ కార్పొరేషన్ అనేది తీసుకొచ్చారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. దాని తర్వాత దూదేకుల కార్పొరేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. దాని తర్వాత ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు కానీ APSMFC కాస్త ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ అయింది, కానీ దాంట్లోంచి ఎఫ్ ఎగిరిపోయింది. ఎఫ్ అంటే ఫైనాన్స్, ఒక్క నయా పైసా కూడా కేటాయించలేదు. కాబట్టి నేను ఎఫ్ తీసేసా. ఎందుకు మళ్ళీ అనవసరంగా అది ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఫైనాన్స్ లేకుండా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మా తల మీద చేసి బాధతాను. ఇది సార్ వాస్తవాలు. ఇది అంటే లోన్ ఏమి రాలేదంటారు? అంటే డిఫరెంట్ కార్పొరేషన్స్ అనేవి గత ప్రభుత్వం ఒక్క నయా పైసా ఒక్కళ్ళకైనా గానీ ఇచ్చినట్టుగా వీరు ఎవరన్నా వాట్ ఐ మీన్ టు సే అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందులోంచి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ అనేది ఉంది, బట్ అందులోంచి ఎఫ్ తీసేసాను అన్నారు ఫైనాన్స్ అనేది. అంటే ఎందుకు తీసేశారు అని అంటే లైక్ APSRTCని తీసుకొచ్చి రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, లేదంటే లిక్కర్ బెవరేజ్ కార్పొరేషన్, లేదంటే ఇతరత్ర ఉన్న కార్పొరేషన్స్ పేరు మీద ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయల లోన్స్ అనేవి ప్రభుత్వం తీసుకుంది. బట్ మైనారిటీ కార్పొరేషన్ మీద ఏ బ్యాంకు కూడా ఏం గ్యారంటీ ఉందని లోన్ ఇవ్వలేదని చెప్పి ఇందులోంచి ఫైనాన్స్ తీసేశారా మీరు? అది ఉంటే అది కూడా దాని మీద కూడా అప్పు తెచ్చుకునేవాడు ఆయన. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సార్, గత 5 సంవత్సరాల నుంచి మరీ ముఖ్యంగా ఈ ప్రభుత్వ హయాంలో ఏదైతే బడ్జెట్ అని చెప్పేసి అలొకేట్ చేస్తున్నారో ఆ బడ్జెట్ ని యాజ్ ఇట్ ఈస్ గా నవరత్నాలకి తరలించారు. నంబర్ 1. నంబర్ 2, పోనీ నవరత్నాల్లో ఏమైనా మీరు ఇచ్చేస్తున్నారంటే
ఇప్పుడు ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుంది. అంటే ఎంత పెద్ద అబద్ధాన్ని, ఒక ప్రాపగండాని ఎంత దారుణంగా చేస్తున్నారంటే 23,000 కోట్ల రూపాయలు మేము ముస్లింలపై ఖర్చు పెట్టాము అంటున్నారు. ఇది ప్రభుత్వం క్లెయిమ్ చేస్తుందండి. ఇది అసెంబ్లీలో గాని, ప్రతి సభలో గాని, ప్రతి చోట కూడాను వీళ్ళు ఇది క్లెయిమ్ చేస్తున్నారు. 23,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడితే మరలా ఏదైతే మీ ఏపీఎస్ ఎంఎఫ్సి ఉందో దాంట్లో ఇస్తున్నటువంటి రికార్డ్ అండి, నేను రికార్డెడ్ ఎవిడెన్స్ చెప్తాను నేను మీకు. 2019-20 సంవత్సరానికి 527.73 కోట్ల రూపాయలు, 2020-21 సంవత్సరానికి 1614.94 కోట్లు, 2021 సంవత్సరానికి 22 సంవత్సరానికి 1253.20 కోట్లు, 2022-23 సంవత్సరానికి 1146.62 కోట్లు. అంటే మొత్తం కలిపి 4,542.49 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినట్టుగా ఆన్ రికార్డు, ఆన్ వెబ్సైట్ లో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది ఆర్టీఐ ద్వారా. ఇప్పుడు మీరు ఇది చేసింది ప్రత్యేకంగా ముస్లింల కోసం కాదండి. ఇదేంటంటే జనరల్ గా ఎవరికైతే నవరత్నాలు అందరికి ఇస్తున్నారో ఆ నవరత్నాలు అందరితో పాటు ఇది కూడా లభిస్తుంది. ఎంత గమ్మత్తైన అంశం అంటే పవన్ గారు, మీరు ఇక్కడ గమనించాల్సింది మధ్యాహ్న భోజన పథకం అని చెప్పేసి ఒకటి ఉంది. అవును, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్ గా సెంట్రల్ గవర్నమెంట్. సరే, సెంట్రల్ గవర్నమెంట్ ఈయన ఫోటోలు వేసుకుంటాడు, కాసేపు దాన్ని కూడా యాక్సెప్ట్ చేద్దాం. కానీ ఎంత దారుణం అంటే మీరు ఇది ఎగ్జాంపుల్ వింటే అసలు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఉరేసుకొని చచ్చిపోవాలని నన్ను అడిగితే. మధ్యాహ్న భోజన పథకంలో ఎంతమంది ముస్లిం పిల్లలు, విద్యార్థులు ఎంతమంది అయితే భోజనం చేస్తున్నారో ఆ భోజనపు ఖర్చుని కూడా తీసుకొచ్చి ఈ 23,000 కోట్లలో వీళ్ళు చూపిస్తున్నారండి. దిస్ ఈస్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ సార్. ఈ 4,500 కోట్లు ఏదైతే నేను చెప్పానో, 4,542 కోట్లు, దీంట్లో అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం గారు మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, మధ్యాహ్న భోజన పథకంలో ఎవరైతే ముస్లిం విద్యార్థులు భోజనం చేస్తున్నారో వాళ్ళకి ఇంత ఖర్చు అయింది అని చెప్పేసి ఆ ఖర్చుని ప్రత్యేకంగా ఒక ముస్లిం మైనారిటీ బడ్జెట్ లో చూపిస్తున్నారంటే ఎంత దారుణంగా నమ్మక ద్రోహం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ స్పెషల్ ఆడిట్ అని, పోస్ట్ మార్టం ఆడిట్ అని, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చేసినా కూడా ఇటువంటివి ఇందులో ఎక్కడ కనిపించడం లేదు అనేది మాత్రం స్పష్టం. ఎందుకంటే అసలు జర్నలిస్ట్ మేమే షాక్ అవుతున్నాం. ఆర్టీఐ ద్వారా మాకు కూడా కొన్ని ఈ విషయాలు తెలియట్లేదు, ఎంత ఇది చేసినా కానీ. బట్ దిస్ ఇస్ వెరీ షాకింగ్ ఫ్యాక్ట్ దట్ లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే ఖర్చు జరిగిందో దాంట్లో ఒక ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఒకటి మీకు తీసుకొస్తాను సార్ మీ దృష్టికి. ఏదైతే చేయూత అని చెప్పేసి ఒక పథకం ఉంది. అవును, చేయూత, వైఎస్ఆర్ చేయూతకి 2020-21 సంవత్సరంలో 2,25,268 మంది ముస్లింలకు గాను 422 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం. 2020-21 సంవత్సరానికి వైఎస్ఆర్ చేయూతకి ఖర్చు పెట్టింది. 21-22 సంవత్సరానికి మీరు చాలా కీన్ గా మీరు అబ్జర్వ్ చేయండి, 83,024 ముస్లింలకి కేవలం 155.67 కోట్లు ఖర్చు పెట్టింది. దాని తర్వాత 22-23 సంవత్సరానికి 42,172 మంది ముస్లింలకు 79.07 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఏటేటా లబ్ధిదారులు అనేది పూర్తిగా తగ్గిపోతూ వచ్చారు. దీంట్లో 2,25,000 మంది లబ్ధిదారులు ఎక్కడ, 42,000 మంది లబ్ధిదారులు ఎక్కడ? కళ్ళకి గంతులు కట్టుకొని పడుకుంటుంది సమాజం ఈ రోజున ఏదైతే ఈ వాస్తవాలు ఉన్నాయో ఈ వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి మైనారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళెవరికి ఈ లెక్కలు కానీ ఇవి పట్టమంటారా? సార్ మీకు ఒక అంటే ఇక్కడ ఇంకొంచెం ప్రిసైజ్ గా ఒకటి చెప్తాను. ఎవరైతే ముస్లిం సమాజం నుంచి నాయకత్వం వహిస్తాడో అటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా కూడాను చోటు దొరకదు. ఇది ఓన్లీ ముస్లిం సమాజం గురించి కాదు, నేను ఏ సమాజం అయినా కానీ కేవలం అక్కడ ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే జై జగన్ అని చెప్పేసి, అతను పడుకున్నా కానీ నిద్రలేసినా కానీ జై జగన్ అని చెప్పేవాడు మాత్రమే అక్కడ ఉండాలి. సమాజం గురించి పట్టించుకునేవాడు ఎవడు కూడాను అక్కడ అవసరం లేదు. అక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన లెగమంటే లెగాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఇది వాళ్ళకి క్వాలిఫికేషన్. మీకు మన ఈగా సినిమా తెలుసా సార్ మీకు? ఈగా అని చెప్పేసి రాజమౌళి గారు ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరండి?
నాని ఆ సినిమాలో హీరో ఎవరంటే ఈగానే. కరెక్ట్. ఈగ ఈగానే హీరో ఆ సినిమాలో. ఆ ఈగ పోనీ నిజమైన ఈగనా పోనీ? ఆ ఈగ గ్రాఫిక్. కూడా నిజమైన ఈగ కాదు. దాన్ని కూడాను గ్రాఫిక్. సేమ్ అదే సార్ ఇక్కడ. ఓకే. ఈయనకేంటంటే జస్ట్ నాకు ఒక ఉత్సవ విగ్రహం కావాలి. ఆ ఉత్సవ విగ్రహాలే ఈ రోజు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి లీడర్లు. వీళ్ళకి కనీసం ఎమ్మెల్యే అన్న అబ్జర్వేషన్ కూడా తెలియదు, ఎమ్మెల్సీ అన్న అబ్రివేషన్ కూడాను తెలియదు. అలాంటి వాళ్ళు ఈ రోజు మాకు నాయకులు అంటే నమ్మడానికి అయితే సమాజం సిద్ధంగా లేదు సార్. ఓవరాల్ గా నాడు నేడు అనే దాన్ని చూసుకుంటే గనక అవతల ₹5 లబ్ధి చేకూరితే ఇక్కడ 5 పైసల లబ్ధికి మాత్రమే పరిమితం అయ్యింది అనేది స్పష్టం అవుతోంది. అవును సార్. రైట్. ఇక ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్ సార్. అంటే నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చేటువంటి ముస్లిం సామాజిక వర్గం ఉంది. అట్ ద సేమ్ టైం అందులో ఉన్న పెద్దలు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రకరకాల ఆస్పెక్ట్లు. ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఇక్కడ పార్టీల పరంగా కొంతమంది లేదంటే న్యూట్రల్ గా ఉండి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, సామాజిక వర్గ అభ్యున్నతి కోసం చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఈ 24 ఎన్నికలనేవి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అసలు పుట్టిన దగ్గర నుంచి ఇటువంటి ఎన్నికలు జరుగుతాయి అని ఎవరు అనుకునుండరు. అటువంటి ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కి 10 సంవత్సరాల్లో ఏం చేసింది అనే దాని మీద అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడికొచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటుంది అన్న దగ్గర చాలా మందికి భిన్నాభిప్రాయాలున్నాయి. సో, ఈ పొత్తుని మీరెలా చూస్తారు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. 2 నేను ఏ సామాజిక వర్గానికి చెందుతానో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అంశం. కానీ యాజ్ ఎ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితిగా మేమైతే స్పష్టంగా మా యొక్క స్టాండ్ ఏమిటంటే రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారు అనేది చాలా దృఢంగా మేము నమ్ముతాం. సరే సరే రాష్ట్రం బాగుండాలి అని చెప్పేసి టోపీ గడ్డం, దాని తర్వాత ఈ గృహాలు, వీళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి, ముస్లింల సంగతి కాసేపటికి. ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది? నా రాష్ట్రానికి ఎప్పుడైతే ఇక్కడ శంకుస్థాపన కోసం మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చారో ఆ రోజు మా సంతోషానికి అవధులు లేవండి. ఎందుకంటే మా ప్రాంతానికి, నా ప్రాంతానికి అమరావతి నా రాజధాని. ఇది కొంతమంది చెప్తారు, ఏదేదో చెప్తారు, కానీ అది మా రాజధాని. 5 కోట్ల మంది కలలు కన్నా రాజధాని. ఆ రాజధాని కోసం మీరు వస్తూ మీరు ఏదో చేసేస్తారు, సింగపూర్ రాజధాని చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ప్రకటిస్తారు అని చెప్పేసి చూస్తే చాలా స్పష్టంగా నోట్లో మట్టి నీళ్లు కొట్టేసి పోయారు ఆయన. వాస్తవం కదా సార్, అంటే నేను చెప్తున్నాను, ఫ్యాక్ట్ అయితే అదే కదా. దాని తర్వాత కలియుగ దైవం అని చెప్పేసి మా హిందూ సోదరులు భావిస్తారు. ఆ కలియుగ దైవం సాక్షిగా అక్కడ నుంచొని వెంకయ్య నాయుడు గారు చెప్తే అబ్బెబ్బెబ్బే లేదు ఇంత సరిపోదు, ఇంకా దీనికన్నా ఎక్కువ కావాలి అని చెప్పేసి 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి చెప్పినటువంటి దాఖలాలు కూడాను మనం చూస్తాం. ఏం చేశారని చెప్పేసి సరే పోనీ ఏమన్నా ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా అంటే ఆ ఓట్ బ్యాంక్ కూడాను 100కి 2% వస్తే పాపం మన భారతీయ జనతా పార్టీకి కేవలం 1.69 సంథింగ్ వాళ్ళ యొక్క పరిస్థితి. 0.8 అయినా కూడా కానీ 0.8 మరి ఏం చూసుకొని ఈ డిమాండ్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది ఇక్కడ ఎవరైతే విజ్ఞత కలిగినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మొత్తం దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. భారతీయ జనతా పార్టీ చేసే పనేమిటి, భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి ఈ రోజున ఒక క్వశ్చన్ మార్క్ అనేది రేస్ చేసి ఈ రోజున రాష్ట్రంలో అన్ని పార్టీలని కూడాను తన గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి ఏదైతే భావిస్తున్నారో అందులో భాగమే. నేను ముస్లింల గురించి మాట్లాడినాను, ఎందుకంటే అసలు భారతీయ జనతా పార్టీ ఉనికి ఉన్నదే ముస్లింలతో. ఒకవేళ ఈ దేశంలో కనుక ఈ గడ్డం టోపీ అన్నవాడు లేకపోతే భారతీయ జనతా పార్టీ ఉనికి లేదు. వాళ్ళకి రాజకీయం చేయడానికి అసలు వాళ్ళ దగ్గర ఒక మెయిన్ ఎజెండానే లేదు. మేము లేకపోతే ఏముంది సార్, మేము మన హిందూ సోదరుల్ని పోలరైజ్ చేయడానికి వేరే అంశం ఏముంది? ఇంకా వేరే అంశమే లేదు కదా. కాబట్టి నేను ఎప్పుడు కూడాను భారతీయ జనతా పార్టీని ఓడించాలి అనే దానిపై నేను మాట్లాడను సార్. నేను ప్రోగ్రెసివ్ గా మేము ఎలా గెలవాలి, రాష్ట్రం ఎలా గెలవాలి, రాష్ట్రంలో ఉన్న ముస్లింలు ఎలా గెలవాలి, ఎప్పుడైతే మేము ఈ విధంగా ఆలోచన మొదలు పెడతామో ఆటోమేటిక్ గా భారతీయ జనతా పార్టీ యొక్క పతనం అనేది మొదలవుతుంది. ఇది నేను దృఢంగా నమ్ముతాను. ఇది నా యొక్క ఒపీనియన్. దీంతో పాటు మీకు ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. సరే, రాష్ట్రంలో ఎవరు బీజేపీతో పాటు లేరు. కాసేపటికి ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు గారు అయితే
బీజేపీతో పాటు అయితే కలిసి లేరు. కానీ ఇంతకు ముందు చాలా చక్కగా అందరి ముందు పెద్దలు కుదిర్చిన సంబంధం మేరకు మూడు ముళ్ళు వేసి సంసారం చేశారు. ఎన్నో జీవోల్ని పిల్లల రూపంలో కన్నారు. దాని తర్వాత చెడింది. లేదు, నీ దారిన నువ్వుండు, నా దారిన నేను ఉంటాను అని చెప్పేసి స్పష్టంగా మళ్ళా విడాకులు తీసుకున్నారు. అది మొత్తం సొసైటీకి తెలుసు. అంటే సంసారం చేసి విడాకులు తీసుకున్నారు. కానీ గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఉంపడిగత్తిగా ఉండిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే కొంచెం వాస్తవాలు మళ్ళీ అలాగే ఉంటాయి. లేదు లేదు, ఇది వాళ్ళ భాషలోనే ఉంది తప్ప వేరే అన్యథా ఏం లేదు. బట్ సడన్ గా నవ్వొచ్చింది ఆ మాటకి. ఒకటి సార్, లివింగ్ రిలేషన్ ఇప్పుడు మన రాష్ట్రంలో, మన సమాజంలో దేన్ని అంగీకరిస్తారండి? సంసారాన్ని అంగీకరిస్తారా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా ఏదైతే సహజీవనం చేస్తారో? ఇప్పుడు మీకు ఇల్లు ఉందా సార్? మీకు ఇల్లు ఏమైనా కిరాయికి ఇస్తారంటే సహజీవనం చేసేవాడికి కిరాయికి ఇస్తారా మీరు, లేకపోతే సంసారం చేసేవాడికి ఇస్తారా? డెఫినెట్ గా సంసారం చేసేవాడికి ఫ్యామిలీ అని అడుగుతారు. కాబట్టి ఎవరు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజున మరలా వెళ్తే కనుక ఖచ్చితంగా పెళ్లి చేసుకొని మరలా నేను భారతీయ జనతా పార్టీతో వెళ్తాను అని చెప్తారు. ఇది నంబర్ 1 పాయింట్ సార్. నంబర్ 2, మనం ఇప్పుడు దీనిపై కూడాను నాడు నేడు మాట్లాడుకుందాం. నాడు 5 సంవత్సరాల్లో బీజేపీతో కలిసే ఉన్నారుగా. బీజేపీతో కలిసే ఉన్నారు 5 సంవత్సరాల ప్రభుత్వంలో. సరే, 4 ఇయర్స్ కలిసి ఉన్నారు, 1 సంవత్సరం బయటకు వచ్చేస్తారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఉన్నా కూడా గానీ నాకు తెలిసినంత వరకు, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ముస్లింలపై ఎక్కడ కూడాను ఒక ఆవగింజంత ఇష్యూని కూడాను రేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా కాపాడినటువంటి నాయకుడు. ఎందుకంటే అది ఏదైతే చిప్ ఉంది చూడండి, సెక్యులరిజం అనే చిప్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్బిల్ట్ గా ఉంది. ఇన్బిల్ట్ మెమొరీ ఎలా ఉంటుందో, ఆయన సెక్యులర్ లీడర్ కాబట్టి ఆయనకి ఈ రోజు హైదరాబాద్ ఇంత సస్యశ్యామలంగా ఉంది, ఆ హైదరాబాద్ లో ఈ రోజున మత సంఘర్షణలు, మత ఘర్షణలు లేవు అంటే దానికి ఓన్లీ అండ్ ఓన్లీ రీజన్ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన 5 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ మాకు వచ్చినటువంటి సమస్య అయితే ఏది లేదు. ఈ రోజు మీరు కళ్ళకైతే ఈ 5 సంవత్సరాల్లో నేడు మీరైతే కలిసి లేరు అని చెప్పేసి ముందు చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్ నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ముస్లింలు అటు అబ్దుల్ సలాం దగ్గర నుంచి తీసుకొని, హాజిరా దగ్గర నుంచి తీసుకొని, మిస్బా దగ్గర నుంచి తీసుకొని, మత సమస్యలైనటువంటి ఏదైతే మత సంఘటనల దగ్గర నుంచి తీసుకొని, లేకపోతే 140 గుళ్లపై అటాక్ జరగడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఏం అర్థమవుతుంది అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేనైతే స్పష్టంగా ఒకటి నమ్ముతానండి, చంద్రబాబు నాయుడు గారు మాకు ఇక్కడ ఇంపార్టెంట్. ద పర్సన్ హూ ఈస్ దేర్ టు లీడ్ ద స్టేట్, హీఈస్ ద మెయిన్ పర్సన్. అండ్ భారతీయ జనతా పార్టీ లాంటి ఇంకా 10 సార్లు ఎక్కువ మతోన్మాదంతో వచ్చినా గానీ దాన్ని ఆయన ఒంటి చేత్తోనే ఆపగలిగే శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ కండిషనల్ సపోర్టు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి ఉంటుంది. కండిషనల్ అన్న మాట నేను ఎందుకు వాడుతున్నానంటే, భారతీయ జనతా పార్టీ ఈ రోజు అనేకమైనటువంటి మతపరమైనటువంటి, దాని తర్వాత ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ రూపంలో కానివ్వండి, లేకపోతే సిఏఏ రూపంలో కానివ్వండి, ఇలాగా అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి చట్టాలకు కూడాను ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి వీటికి ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తారు అని చెప్పేసి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతినకుండా, మీకున్నటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేదంటే సిఐ లాంటి చట్టాలు ఎవరిని నొప్పించకుండా చట్టాలు గనక రూపొందితే ఆమోదయోగ్యమేనా? చూడండి సార్, ఒకటి, సొసైటీలో అందరూ ఈక్వల్ అండి, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆ విధంగా తీసుకొస్తే కనుక దాన్ని మనం ఇప్పుడు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారండి, ఆర్టికల్ 370 తీసుకొచ్చారు. దాని గురించి ఆర్టికల్ 370 నా కాశ్మీర్, నా భాగం, నా భూభాగం, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు, సరే అది తప్పు అన్న సంగతి చాలా స్పష్టంగా ఖురానే చెప్తుంది. దాని మీద చట్టం తీసుకొచ్చారు. కానీ మీరు తీసుకెళ్లి జైల్లో మూసేస్తున్నారు. జైల్లో మూసేయడం వల్ల అంటే వాళ్ళ సబ్జెక్ట్ డివియేట్ అయింది. బట్ ఎనీహో
చెప్పాల్సిన అంశం ఏంటంటే మా యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో రాజ్యాంగపరమైనటువంటి హక్కులు, నేను మతం గురించి మాట్లాడాను సార్. ఎందుకంటే మతం గురించి మాట్లాడి చాలా ఎక్కువైపోయింది. మళ్ళీ మతం గురించి మాట్లాడితే నాకు బీజేపీ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు. కాబట్టి ఏదైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో ఆ రాజ్యాంగ పరిధిలో ఉండి వాటిని కాపాడుకునే ప్రయత్నం మేము చేస్తాం. ఒకవేళ అవి హరించబడుతున్నాయి అంటే కనుక నాకు నా యొక్క రాజ్యాంగం కన్నా ఎక్కువ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు, తెలుగుదేశం పార్టీ కూడా కాదు. సో ఓవరాల్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెయిన్ పిల్లర్. అబ్సల్యూట్లీ సార్. కాన్స్టిట్యూషన్ ఉంటే మీరున్నారు, నేనున్నాను. ఎస్. సో కాల్డ్ పార్టీస్ కూడా ఉన్నాయి. రైట్ సార్. సో ఇది ఈ నాడు నేడు అన్న దాని మీద చాలా క్లియర్ గా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. అలాగే ఇది జనరలైజ్ చేసేటువంటి ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే కంపేర్ టు 2 స్టేట్స్, నాడు నేడు అని కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్టేట్స్. హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా ఈ చార్మినార్ ఏరియా కావచ్చు, లేదంటే మెహదీపట్నం, ఈ ఓల్డ్ సిటీ అని చెప్పేటువంటి ఏరియా ఏదైతే ఉందో, నేను చాలా సార్లు ట్రావెల్ చేసేటప్పుడు చూస్తూ ఉంటాను. అంటే ఈవినింగ్ అరౌండ్ 6 తర్వాత చూస్తే ముఖ్యంగా ఇది ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులు పెద్దలు చాలా మంది రోడ్డు పక్కన ఒక 2 దంపతులు లేదంటే ఒక మహిళ పిల్లల్ని వేసుకుని కూర్చోవడం, అంటే భిక్షాటన చేస్తారా లేదంటే ఎటువంటి ఆసరా లేకుండా అలా కూర్చుండిపోయారా అని చెప్పి నేను చాలా సార్లు అనుకున్నా. ఎందుకు ఇలాగా? ఎందుకంటే ప్రత్యేకంగా ఆ ఏరియా మొత్తం అంతా కూడా ఒక 2 ముస్లిం లీడర్లు, ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, లేదంటే ఒక పర్టికులర్ పార్టీ ఆధ్వర్యంలోనే దశాబ్దాలుగా నడుస్తూ ఉంది. వాళ్ళే సంక్షేమం చేస్తారని ఇంకోటని అంటారు. మరి అలాంటప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇటువంటి ఒక సీన్ ఎందుకు కనిపిస్తూ ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిస్థితి ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా చూసారా? అసలు ఇలా రోడ్డు మీద ఇలా కూర్చోవడం, ఇల్లు లేకుండా, ఎవరు లేకుండా అనేది? మీరు ఇక్కడ ఒక చిన్న అంశం సార్. ఇక్కడ నంబర్ 1 ఏంటంటే ఈ ముస్లిం సమాజానికి హైదరాబాద్, తెలంగాణలో కానివ్వండి, లేదంటే కనుక ఈ మొత్తం కంట్రీకి కానివ్వండి, లీడరు మీరు ఎవరి గురించి అయితే ఆ 2 లీడర్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ఈ సమాజానికి లీడర్లు ఏమాత్రం కాదు. ఈ దేశంలో 2 పార్టీలు చాలా ఫాస్ట్ గా, అగ్రెసివ్ గా డెవలప్ అవుతుంది. ఒకటి భారతీయ జనతా పార్టీ అయితే, రెండోది మీరు చెప్పిన ఆ పార్టీని ఏఐఎంఐఎం. ఎందుకంటే మతాన్ని ఆధారంగా చేసుకొని వారి యొక్క ఏదైతే రాజకీయ పబ్బం ఉందో దాన్ని గడుపుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో దాని మీద నేను పోదలుచుకోలేదు ఎక్కువగా. బట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఈ చేంజ్ రావాలంటే కనుక ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజున మా యొక్క విద్యాపరంగా రావాల్సినటువంటి హక్కులు సైతం కూడాను ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. బట్ వేరే తెలంగాణ నేను డెఫినెట్లీ మంచి చేస్తే మంచి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా. మీరు తెలంగాణలో చూసుకుంటే ఆంధ్రాని కంపేర్ చేస్తాను. నేను ఇప్పుడు తెలంగాణని ఆంధ్రాని కంపేర్ చేస్తాను. లాస్ట్ 10 ఇయర్స్ లో తెలంగాణలో దాదాపు టింబరీస్ అని చెప్పేసి ఒక పథకం తీసుకొచ్చారండి. ఆ టింబరీస్ పథకం ద్వారా ఏమిటంటే ఎవరైతే ముస్లింలు విద్యకి దూరంగా ఉన్నారో వాళ్ళని విద్యకి దగ్గర చేయడానికి దాదాపు 270 స్కూల్స్ తీసుకుని రావడం జరిగింది. 270 స్కూల్స్, ఒకటి కాదు, 2 కాదు. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో 9 చోట్ల గురుకుల పాఠశాలలు, ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పాఠశాలలు, వాటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరిగితే ఈ క్రెడిట్ ఎక్కడ ఆయనకి పోతుందా అని చెప్పేసి ఇప్పటిదాకా కూడాను ఆ పాఠశాలని ఓపెన్ చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింల మగ్గిపోతుంది. నంబర్ 1. నంబర్ 2, విదేశీ విద్యా పథకం అని చెప్పేసి ఇందాక అన్నాను సార్. విదేశీ విద్యా పథకానికి అక్కడ గత 10 సంవత్సరాల నుంచి 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇక్కడైతే 15 లక్షలు. ఏదైతే ఈ దుల్హన్ స్కీమ్ ఉందో, ఆ దుల్హన్ స్కీమ్ కి అక్కడ డే 1 నుంచి 1 లక్ష రూపాయలు అందిస్తున్నారు. ఇక్కడ దిక్కు మొక్కు లేదు. అంటే సరే, సామాజికంగా, ఆర్థికంగా, ప్రతి విధంగా కూడాను చైతన్యం రావాలి సమాజంలో అంటే కనుక ఆ సమాజం చైతన్యం అంటే రాజకీయ చైతన్యం పయనించాలి సార్. నేను ఒకడిని ఓడించడానికి నేను పనిచేస్తాను అంటే కనుక అల్టిమేట్ గా మేమే ఓడిపోతాం. నేను ఓడించడానికి పని చేయను. నన్ను నేను గెలిపించుకోవడం ఎలాగా? నేను గెలుస్తూ నా సామాజిక వర్గం ఏ రకంగా గెలవాలి, నా సామాజిక వర్గంతో పాటు నా రాష్ట్రం ఎలాగా గెలవాలి అనే ఏదైతే ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉందో దాన్ని మనం ఈ రోజు సమాజంలోకి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారానే మా యొక్క హక్కుల సాధన జరుగుతుంది. తద్వారానే మా యొక్క ఏదైతే ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడాను ఒక కాస్త బెటర్ పొజిషన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే లాస్ట్ క్వశ్చన్ నేను చాలా జనరలైజ్ చేసి అడిగాను. అక్కడ రోడ్ మీద కూర్చుని కనిపిస్తారు, ఏపీలో ఇలా ఉన్నారా అని. బట్ యూ సెడ్ వెరీ వెల్.
And definitely it's an eye opener for the governments who are leading people. థ్యాంక్ యూ శుభ్లి గారు, అడిగిన వెంటనే సమయం ఇచ్చి చాలా విషయాలు తెలియజేశారు. అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ మోర్ సెషన్స్ ఆన్ దిస్ టు ఎడ్యుకేట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద స్టేట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ moreover, I don't want to confine only up to the Muslim issues, sir. In coming days, if you can go for, ఎందుకంటే state, sir, state is important. State is very important, sir, not the State is people. important for us. Why? Because if state is good, then only myself and my community is good. Otherwise, సమాజం బాగుంటే question మన ఇల్లు mark. బాగుంటుంది. yes, అది ఎవరైనా అవును, sir. కానివచ్చు. అంతేనండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇదండి ఐకాన్ న్యూస్ అందించినటువంటి స్పెషల్ ప్రోగ్రామ్ విత్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారితో. దీని మీద మీ అభిప్రాయాల్ని, మీ అమూల్యమైన సూచనల్ని కామెంట్స్ రూపంలో అందజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.